రష్మిక మందన గారు. ఆవిడ కూడా ఒక చిత్తూరు లేడీ ఎలా అయితే మాట్లాడతారో యాజ్ ఇట్ ఈస్, ఈవెన్ వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి ఆ పలికే పదాల వరకు అన్నీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అసలు బాగా స్టడీ చేశారు. అవును. మీరు ఒక విషయం చెప్తా. చెప్పండి. రష్మిక గారిది ఆ జాతరలో ఆమె చెప్తారు కదా. అవును, ఆ పెద్ద డైలాగ్ అది. పెద్ద డైలాగ్ చెప్పి పుష్ప అంటే పేరు కాదు అది బ్రాండ్ అని. ఆ ముందు రోజు సార్ మీటింగ్ పెట్టారు. సార్ మీటింగ్ పెట్టి వీరాన్న, నేను, ఇంకా మా స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూర్చున్నాం. విలేజెస్లో మామూలుగా అంటే ఇట్లా అర్బన్ స్టైల్లో కాకుండా, సిటీలలో లేడీస్ గొడవ పడితే ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది కాకుండా, పల్లెల్లో గొడవ పడేటప్పుడు లేడీస్ ఎలా బిహేవ్ చేస్తారు అని అందరం ఒక పెన్ను పేపర్ తీసుకొని అందరం రాసుకొని, సార్ ఇలా బిహేవ్ చేస్తారు సార్, ఇలా బిహేవ్ చేస్తారు సార్ అని. ఎంత వర్క్ ఉంటుంది తెలుసా దాని వెనకాల, చాలా హోంవర్క్ ఉంటుంది. అందరం రాసుకొని ఒక్కొక్క పేపర్లో అన్నీ చేసుకొని, మేము ఒకరు రాసింది సేమ్ ఇంకొకరు రాసుంటే అవన్నీ ఒకే మళ్ళీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చెప్పుకున్నాం. అందరం వాళ్ళ దీని ప్రకారం రాసుకుంటాం. ఇదేంటి ఇట్లా చెంగు చెక్కుకోవడం, ఇవన్నీ ఎవ్రీథింగ్ అవన్నీ రాసుకుంటున్నాం. రాసుకొని వాటన్నిటినీ మళ్ళీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఇంకోటి హైలైట్ ఏంటంటే అంతవరకు ఫుల్ ఎమోషనల్గా చెప్పుకుంటూ వస్తుంది. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అత్త అయిపోతుంది, డైలాగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి స్వామి వెళ్దామా, అమ్మ బాబాయ్ ఏంటిది ఇంత సడన్ చేంజ్ అవ్వరని థియేటర్లంతా క్లాప్స్. అప్పుడు అస్సలు ఒక్క నిమిషం ఏంటంటే అక్కడ వరకు ఒక శివంగిలా కనిపించిన ఆ అమ్మాయి సో సడన్గా భర్త దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత అనుకువగా ఉండాలి, అంటే దేవుడిలాగా భర్తనే నా దేవుడు, పుష్ప నా దేవుడు, ఆయన ఎట్లా చూడాలి, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు వినయంగా అట్లా చూపించేటప్పుడు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. పుష్ప సినిమా అందరూ ఎర్రచందనం అనుకుంటారు, అది భార్యాభర్త సినిమా. అది పుష్ప పార్ట్ టూ అయితే ఆ లవ్ చూపించారు, భార్యాభర్త సినిమా. అది అంత బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ ప్రేమ. అది హస్బెండ్ అండ్ వైఫ్ చూడదగిన సినిమాలు ఈ మధ్య కాలంలో రావట్లే. అంత లవర్స్ లవ్ స్టోరీలు వచ్చినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ సినిమాలు ముందు వచ్చేవి. రాజేంద్ర ప్రసాద్ గారు ముందు వచ్చేవి అనమాట, ఆ లవ్ ఆ రిలేషన్షిప్ గురించి. మళ్ళీ అలాంటిది వచ్చింది అనుకోవచ్చు. కాకుంటే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫుల్ ప్యాకేజ్. నైస్. అంటే అలాగే క్లైమాక్స్లో తారక్ పొన్నప్ప ఎపిసోడ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అరే బయటకు వచ్చే వాళ్ళందరూ అరే క్లైమాక్స్ ఫైట్ ఎంత బాగుందిరా పోయి, ఆ విలన్ ఎవరో నిజంగా అద్దరగొట్టేశాడు, చింపేశాడు అని చెప్పేసి తారక్ పొన్నప్ప గురించి అడుగుతున్నారు. సో తన యాక్టింగ్ గురించి నువ్వేమంటావు అసలు? తారక్ పొన్నప్ప ఆయన అద్భుతమైన యాక్టర్ అండి. చాలా బాగా ఈజీగా మనం యాక్చువల్గా అతనికి తెలుగు తక్కువ వస్తుంది, తెలుగు మాట్లాడతారు, నేర్చుకున్నారు. బట్ కన్నడ అతను, అదే కన్నడ అతను కదా. అయినా సరే మా డైలాగులు తెలుసు కదా మీకు, అప్పటికప్పుడు మారుతుంటాయి. సార్ వచ్చి ఇది యాడ్ చేద్దాం, ఇది తీద్దాం, ఇది ట్రిమ్ చేద్దాం, ఇది ప్లస్ చేద్దాం, ఎన్నిసార్లు చెప్పినా సరే అతను అంతే ఈజీగా నేర్చేసుకుంటున్నాడు, చాలా ఈజీగా. స్పెషల్ టాలెంట్ అతనికి, నిజంగా దేవుడిచ్చిన వరం. వెంటనే నేర్చేసుకుంటారు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా, ఈ కన్ను ఒకటి ఇలా కొంచెం కొంచెం బ్లింక్ అవుతుండాలి, అది ఇట్లా ఇట్లా అంటుండాలి, అది చూసుకుంటూ డైలాగ్ చూసుకుంటూ, అది కూడా కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగు. అది కడప స్లాంగా? ఓకే. కడప స్లాంగ్లో చెప్పాలి డైలాగ్. అది సో తెలుగు రావడమే కష్టం ఆయనకి, దాన్ని మళ్ళీ స్లాంగ్లోకి చెప్పాలి ఆ భాష. అద్భుతమైన యాక్టర్. నేను ఫిదా అయిపోయి ఆయన పర్ఫామ్ చేసినప్పుడు వెంటనే వెళ్ళి అన్న మీతో ఒక ఫోటో తీసుకోవాలన్నా అన్న. బ్రదర్ దానికి ఏమైనా తీసుకుందాం అన్న, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినారన్న, మీరు ఖచ్చితంగా చాలా పెద్ద యాక్టర్ అవుతారు, నేను ఫోటో తీసుకోవాలని మీతో అంటే వచ్చి ఫోటో ఇచ్చి చాలా ఆప్యాయంగా కూడా మాట్లాడతారు, చాలా మంచి ఆయన, చాలా ప్రేమగా మాట్లాడతారు. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చేశాను అనమాట. చేసినప్పుడు మనోడు ఎంత హంబుల్ అంటే అంత హంబుల్, అండ్ ఆల్సో అంటే యూజువల్గా స్క్రీన్ మీద చూసే పర్సన్ లేకపోతే ఈ పర్సన్ అని ఒక నిమిషం డౌట్ అనేది కూడా వచ్చేలా ఉన్నాడు అనమాట. అవును, చూస్తే స్క్రీన్ మీద ఎంత భయంకరంగా ఆడితో మాట్లాడాలంటే కూడా మనకు భయం అవుతుంది అన్నట్టు కనిపిస్తాడు. ఆ లుక్ను కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు కదా, అంటే అరగుండు చేసి పంపించేస్తారు, పంపించిన తర్వాత సో సగం పెరిగిన జుట్టు అండ్ మిగతాది అయితే ఆల్రెడీ ఉన్న జుట్టు, దట్ ఈస్ సుకుమార్ సార్. అదే ఈ సెకండ్ టైం చూసేటప్పుడు నాకు అర్థమైపోయింది, అరే ఇట్లాంటి విషయాల్లో కూడా ఇంత డిఫరెంట్గా చూపిస్తున్నారు. అలాంటి చాలా ఉంటాయి. మీకు ఎప్పుడు సుకుమార్ సార్ సినిమా ఒకసారి చూస్తే మీకు 100% తెలీదు. ఒకసారి ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు ఏం చేస్తారంటే ఒక జోష్లో అలా చూస్తుంటారు, నవ్వుతుంటారు, విజిల్ కొడుతుంటారు, అడుస్తుంటారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతారు. రెండోసారి వెళ్ళి చూస్తే మీకు డీటెయిలింగ్స్ దొరుకుతాయి, ఇలాంటి డీటెయిలింగ్స్
ఆడ గుండు కొట్టారు, అప్పుడు క్లీన్ షేవ్ ఉంది. మళ్ళీ వాళ్ళు అటాక్ వచ్చేసరికి కొంచెం టైం ల్యాప్స్ ఉంది. ఆ టైం అని ఇన్ని నెలల గ్యాప్ ఉంది, అన్ని నెలలకి ఎంత హెయిర్ పెరగవచ్చు దాని మీద కూడా సారు వర్క్ చేసి ఓకే ఇంత పెరగవచ్చు అని చెప్పి ఆ కరెక్ట్ హెయిర్ని దాన్ని మళ్ళీ ఆ రేంజ్కి ట్రిమ్ చేసి కట్ చేసి అట్లా చాలా ఉంటాయి. మీకు ఇంకోటి చెప్పనా, సార్ దీంట్లో అంటే అందరికీ తెలిసి ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తా. ఇప్పుడు కేశవ ఉన్నాడు కదా, పార్ట్ 1లో మీరు చూడండి, నాట్ ఓన్లీ కేశవ, హీరో గారు కూడా పార్ట్ 1లో చూడండి, స్టార్టింగ్లో బక్కగా ఉంటాడు, బక్కగా మొహం మీద అసలు ఏం కండ లేకుండా అవునవును పీకపోయి ఉంటాడు. హీరో గారు కూడా చాలా సన్నగా ఉంటారు, ఫేస్లో కూడా అంతా ఎముకలు ఇట్లా వచ్చేసి కొంచెం అట్లా చాలా సన్నగా బక్కగా ఉంటారు. పార్ట్ 2లో వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళు రిచ్ అయ్యేసరికి కేశవ కూడా లావ్ అవుతాడు, ఆడికి పొట్టొచ్చి ఉంటుంది. హీరో గారు కూడా మీరు కేశవ హీరో గారిని కాదుకున్నా పక్కన ఉండే బ్యాచ్ అందరినీ గమనిస్తే వాళ్ళు కూడా అంతే, అందరూ బల్కీ అయింటారు. ఫస్ట్లో ఉన్నప్పుడు ఏమో సన్నగా ఉంటారు, పార్ట్ 2కి వచ్చేసరికి ఏమో డబ్బులు వచ్చింది కదా, డబ్బులు వస్తే మనుషులు ఎలా మారిపోతారు, లావ్ అవుతారు, గోల్డ్ వేసుకుంటారు, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు. మామూలుగా బట్టలు గోల్డ్ వరకే చూస్తారు అందరూ. సార్ దగ్గర ఏంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా, ఓకే, వాళ్ళ బాడీ ఇది కూడా మారిపోద్ది అనమాట. అది పార్ట్ 1కి పార్ట్ 2కి వచ్చేసరికి డిఫరెన్స్ గమనిస్తే తెలుస్తుంది. సో నువ్వు దానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్లాంగ్ రైటర్గా వర్క్ చేసావు అని దాని గురించి పక్కన పెడదాం. యాజ్ ఏ ఆడియన్గా ఒకసారి నువ్వు చెప్పు, నీకు పుష్ప 2లో నీకు బాగా నచ్చిన సీన్ కానీ ఎపిసోడ్ ఏంటి? నాకు ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదు అసలు. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎక్కువ కష్టపడింది కూడా ఆ సీన్ కోసమే సార్. ఓకే, అద్భుతంగా నాకు నచ్చిన ఎపిసోడ్ కూడా అదే, సారీ ఎపిసోడ్. అసలు పుష్ప ఏంటి సారీ చెప్పడం ఏంటా అని అందరు అనుకుంటారు, కానీ ఇలా కాదు. బండి వాళ్ళు ఉంటే మనం స్పాయిల్ చేసినట్టు ఆల్రెడీ రిలీజ్ చాలా మంది చూసింటారు. ఏంటంటే కేశవ్ ఒక డైలాగ్ అంటాడు, వదిన నీ బండి ఎప్పుడో తిరుగుతుంది అనుకున్నావు వదిన అని చెప్పేసి అంటాడు చూసారా, అప్పుడు ఒక హై ఇస్తుంది. నేను షాక్ అవ్వలేదు, ఇప్పుడు నాకు తెలిసి జరుగుద్దని కొంచెం లేటుగా జరిగింది అంతే అని అంటాడు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అద్దంలో అస్సలు తగ్గేది, అదిరిపోయింది అసలు. నాకు బాగా నచ్చిన సీన్ అది. సో పుష్ప 2లో మంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా గెయిన్ చేసుకున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఆ పోస్ట్లో పని చేయలేదు, కానీ ఆ జ్ఞానం సంపాదించుకున్నా. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఉండాల్సిన జ్ఞానం నాకు వచ్చింది, సంపాదించుకున్న ఆ జ్ఞానం వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ఈవెన్ ఒక్కొక్కసారి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా సార్ దగ్గరగా ఉండరేమో, మేమున్నంత దగ్గరగా. ఓకే, ప్రతి సీన్లో ప్రతి డైలాగ్ దగ్గర సార్ పక్కనే ఉంటాం. సార్ ఏం ఆలోచిస్తున్నారు, సార్ ఎలా చెప్తున్నారు, సార్ ఎలా ఆలోచిస్తున్నారు, ఒక సీన్ని కన్సీవ్ చేసేటప్పుడు ఆయన ఏ విధంగా తపన పడతారు. సో అది సార్ దగ్గర డైలాగ్స్ రాయడం సీన్ ఇదొకటే కాదు, కెమెరా యాంగిల్స్ కూడా ఇలానే రావాలి, ట్రాలీ ఇలానే వెళ్ళాలి, అప్పుడే రివీల్ అవ్వాలి, అప్పుడే చూపించాలి, అప్పుడే ఇవన్నీ ఉంటాయి. అలా ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచిస్తూ అట్లా ఒక నాలెడ్జ్ అనమాట, అది నాలెడ్జ్ గెయిన్. ఓకే, మరి తర్వాత యాక్టర్గా కూడా చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. సార్ దగ్గర నేను డబ్బులు కట్టకుండా డబ్బులు తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నట్లు. అంటే పెయిడ్ ట్రైనింగ్ ఏం చెప్పాలో తెలియదు. ఒక ఇన్స్టిట్యూట్లో మనం వెళ్తాం, బెస్ట్ ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి యాక్టింగ్ డైరెక్షన్ కోర్సు ఫ్రీగా నేర్పిస్తూ మళ్ళీ డబ్బులు ఇచ్చి దాంతోపాటు ఫేమ్ కూడా వచ్చింది. ఫేమ్ కూడా అన్ని. అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఉన్నది వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆది సాయి కుమార్ గారు శంబాల్ అనే ఒక మూవీలో చిన్న నెగిటివ్ రోల్ చేస్తున్నా, దానికోసం మీకడ్డం. ఓకే, ఇంతవరకు ఎవరు పిలిచినా పోలీస్ క్యారెక్టర్ ఉందండి, ఎస్ఐ క్యారెక్టర్ ఉందండి, కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉందని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడిప్పుడే ఇంకా యాక్టర్గా కూడా గుర్తింపు వచ్చింది అని అనుకుంటాను. నైస్. ఇంకోటి అడగడం మర్చిపోయా, ఏంటంటే ఫైనల్ క్లైమాక్స్లో హెలికాప్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో మీరు కూడా ఉన్నారు కదా. అవును. ఆ పోలీసు వాళ్ళందరూ కూడా అక్కడ రిజైన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చి ఏరారా ఏంటి? కరెక్ట్. అవునా? ఇవన్నీ డీటెయిలింగ్స్ మీరు గమనించాలి సినిమాలో. నేను అది సెకండ్ టైం చూసినప్పుడు నాకు అర్థమైపోయింది, అరే వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు కదా అంటే చూస్తే అందరు ఇక్కడే ఉన్నారు. అవును, పుష్ప టీం అంతే. ఇంకా పుష్ప టీంలోకి వచ్చేసాం. పార్ట్ 3లో కూడా ఉండొచ్చు, సార్ దయదలిస్తే పార్ట్ 3లో కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. సారు
మంచి యాక్టర్ నేను అనే విషయం నాకు గుర్తు చేసినారు. గుర్తు చేయడం మీన్స్ సార్ అప్రిషియేట్ చేస్తుంటే నాకు రెక్కలు వచ్చేసినట్టు అయిపోయింది. ఎస్, నిజంగా ఇప్పుడు నేను ఇంతకుముందు ఉండే ఫియర్ లేదు, నాకు కెమెరా ఫియర్ లేదు. వేరే సినిమాల్లో యాక్ట్ చేయడానికి వెళ్తే కూడా సార్ దగ్గర మనం యాక్ట్ చేసి వర్క్ చేసి బయటకు వచ్చిన తర్వాత అన్నీ తెలిసిపోతాయి, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కెమెరా ఫియర్ అనేది ఉండదు. ఏ డైరెక్టర్ అన్నావని, ఏ కెమెరామెన్ అన్నావని, పక్కన ఏ యాక్టర్ అన్నా ఉండని భయం లేదు. ఇప్పుడు నో ప్రాబ్లం, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మా సారే బాగా చేస్తున్నారు నువ్వు అన్న తర్వాత అయిపోయాయి, ఇంకా అయిపోయా. మంచి సర్టిఫైడ్ సార్ స్టాంప్ గుద్దేసినారు, బాగా చేస్తున్నారు రాజ్ కుమార్, మంచి యాక్టర్ అవుతావు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి సార్ కాళ్ళ మీద పడి